హౌసింగ్ వర్క్స్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి చేతివాటం ప్రదర్శించారు. ప్రభుత్వం సరఫరా చేసే సిమెంటు బస్తాలతో తన సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. వైసీపీ మండల కన్వీనర్కు సమీప బంధువు కావడంతోనే హర్షవర్ధన్ రెడ్డి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. హర్షవర్ధన్ రెడ్డి నిర్మిస్తున్న నివాసంలో ప్రభుత్వం సరఫరా చేసే సిమెంటు బస్తాలను మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గుర్తించారు. 100 ప్రభుత్వ సిమెంటు బస్తాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న బొల్లినేని వాటిని బహిరంగపరిచారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తూ సొంత గృహ నిర్మాణాన్ని చేపడుతున్న వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలరాజ్ అందిస్తారు. బాలరాజ్, చెప్పండి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? సుమారుగా 100 బస్తాలు తీసుకున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఏమంటున్నారు? గృహ నిర్మాణ శాఖలో ఉదయగిరి వర్క్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న హర్షవర్ధన్ రెడ్డి తన చేతివాటం ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పేదల గృహాల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేసే సిమెంట్ బస్తాలను తన సొంత ఇంటి నిర్మాణ పనులకై తరలించేశారు. పేద గృహాల నిర్మాణాలకు చేపట్టే కాంట్రాక్టర్ ఏదైనా అవకతవకలకు పాల్పడితే ఖండించాల్సిన అధికారే పేదలకు నాణ్యమైన గృహాలను అందించడం అటుంచి తన సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వ సిమెంట్ బస్తాలను తరలించడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కు సమీప బంధువు కావడంతోనే ఇంతగా బరి తెగించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు కూడా స్థానిక ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై స్థానికులు విమర్శలతో మాత్రమే నిలిచిపోతే నేడు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తూ గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి చేపడుతున్న సొంత ఇంటి గృహ నిర్మాణంలోకి చేరుకున్న ఆయన అక్కడ ఉన్న 100 బస్తాలకు పైగా ప్రభుత్వ సిమెంట్ బస్తాలను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు అన్న కార్యక్రమం పేరుతో పేదలకు అందిస్తున్న నివాసాలలో నిర్మాణాలు నామమాత్రమే సాగుతున్నాయని, సిమెంట్ బస్తాలు మాయమవుతున్నాయని, వాటిపై విచారణ చేపట్టాలని అనేక మార్లు తెలుగుదేశం పార్టీ నేతలుగా తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు తీరు చూస్తుంటే వారికి వాటా ఉంది అనేందుకు ప్రత్యక్ష నిదర్శనంగా గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి చేతి వాటాను చూపుతూ కంచే చేను వేస్తున్నంత చందంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా దుయ్యబట్టారు. అయితే ఇటీవల కాలంగా అనేక ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణాలు చిన్నపాటి వర్షానికే కూలిపోయి నేలపాలైన పరిస్థితులు అనేకం ఉన్నాయి. ఆ వాటిని కూడా ఆయన గుర్తు చేస్తూ ఇలా పర్యవేక్షించాల్సిన అధికారులే పరిమితులకు మించి అక్రమాలకు పాల్పడి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే గృహ నిర్మాణ శాఖ అధికారులు కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆయా అభివృద్ధి పనులను చేపట్టే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నామమాత్రంగా నిర్మించిన పనులను సందర్భాలను గతంలో అనేక ప్రాంతాల్లో కూడా దర్శనమిస్తున్నాయి. ఇలానే నాణ్యత లోపంగా నిర్మాణాలను చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక కార్యక్రమాలన్నీ కూడా 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి మన నెల్లూరు జిల్లాలో అని చెప్పవచ్చు. అయితే జిల్లాలోని రోడ్లు భవనాలు కావచ్చు, అనేకం కావచ్చు, ఏదైనా నిర్మాణం కానీ రోడ్ల నిర్మాణం కానీ చేపట్టిన సమయంలో దగ్గరుండి చూసుకోవాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్లు ఆయా శాఖల ఇంజనీర్లు అయితే అవి సక్రమంగా జరిగాయా అని గుర్తించి బిల్లులు జరగకముందే క్షేత్రస్థాయిలో బాలరాజు, సుమారు 100 బస్తాలు తీసుకున్న నేపథ్యంలో దీని విలువ ఎంత ఉంటుంది? అలాగే ఎస్ఐ పైన పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గురు, ఇప్పటి వరకు అయితే దీనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు. ఇంకోటి ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు స్పందించిన దాఖలాలు కూడా లేవు. అయితే ఈ స్పందన లేకపోవడానికి చూసుకున్నట్లయితే వీరందరూ ఈ గృహ నిర్మాణ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కుమ్మక్కై ఏకదాటి ముందుకు రావడంతోనే ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఈ 100 బస్తాలు ప్రస్తుతం మనకి ఇక్కడ 100 బస్తాలు కనిపించినప్పటికీ ఆయన ఇంటి నిర్మాణం అంతా కూడా ఆ ప్రభుత్వ బస్తాలతోనే చేసినట్లుగా కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ ఆరోపణలని నిజం చేసేలా కూడా కొన్ని సందర్భాలు అయితే మనకి కనిపిస్తున్నాయి గురు. ఇలానే వీటిపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు చర్యలు చేపట్టడం కానీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులు పర్యవేక్షించిన సమయంలో పర్యవేక్షించే పూర్తి స్థాయిలో పర్యవేక్షణలు కానీ జరిగితే ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉంటుంది. కానీ క్వాలిటీ కంట్రోలింగ్ అధికారులు కూడా ఈ అధికారులతో చేతులు కలపడంతోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి గురు. ఓకే రైట్, థ్యాంక్ యూ బాలరాజు. ఒక వర్క్ ఇన్స్పెక్టర్ వైసీపీకి సంబంధించిన
మండల కన్వీనరు బంధు ఇక్కడ ఇల్లు కడుతున్నాడు. మొత్తం గవర్నమెంట్ సిమెంట్ వాడేసి ఏ విధంగా లూటీ చేస్తున్నారో ఇక్కడ చూడండి. దాదాపుగా 100 బస్తాలు మొత్తం గవర్నమెంట్, ఓన్లీ గవర్నమెంట్ పర్పస్ మాత్రమే వాడాలి. పోర్ట్లాండ్ పజలూన్ సిమెంట్ ఇది, దాల్మియా కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ సిమెంట్ ఇది. దీన్ని అతను సొంత ఇంటి కోసం ఏ విధంగా వాడుకుంటున్నారో, ఎంత పబ్లిక్గా లూటీ చేస్తున్నారో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారికి అందరికి కూడా నేను కంప్లైంట్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వంలో కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా 3 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. అతని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అతను వర్క్ ఇన్స్పెక్టర్, ఇది హౌసింగ్కి సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, ఒక వర్క్ ఇన్స్పెక్టర్, వైసీపీకి సంబంధించిన మండల కన్వీనరు బంధు ఇక్కడ ఇల్లు కడుతున్నాడు.